ముందుగా నాకు ఈ కంటైనర్ ఆఫీస్ గురించి చెప్తారా ఇవాళ? చెప్తాను మేడం. ఇది ఒకటే కంటైనర్ సైజ్ వచ్చేసి 13/25 ఫీట్స్‌లో చేశాము. 2 పార్టిషన్‌లు. ఒక సైడు ఎండీ కూర్చోవడం గానీ, ఇంకో సైడ్ రిసెప్షన్ లాగా యూజ్ చేయడం కానీ, అట్లా ఉండడం కోసం ఒక పార్టిషన్ ఇచ్చి 2 భాగాలుగా దీన్ని చేసినాం. ఒకటే కంటైనర్‌లో 2 రూమ్స్, 2 ఆఫీస్‌లాగా. ఒక్కసారి చూస్తూ ఆ! మాట్లాడదామా? చేసాం మేడం. ఇది ఫ్రంట్. ఇది ఫ్రంట్ రిసెప్షన్ లాగా అనుకోండి. హ్మ్. తర్వాత ఎండీ రూమ్ కావాలంటే దాంట్లో కూడా మనం చేశాము. ఓకే. దీని సైజ్ 50% సగం సగము. అంటే 13 ఫీట్ ఇంటూ 12.5 13 ఫీట్ అంటే ఇంటూ స్పేషియస్ 12.5 గానే ఉంది. ఇరుగ్గా అలా ఏం అనిపించట్లేదు. దీంట్లో ఒక చక్కగా వాష్‌రూమ్ కూడా మనం కూర్చోవచ్చు. పెట్టాం. ఇక్కడ వాష్‌రూమ్ అటాచ్డ్. వాష్‌రూమ్ కూడా అటాచ్ చేశాము. దీంట్లో ఏదైనా మన ప్యాంట్రీలా కావాలనుకుంటే ఇక్కడ మనం టీ ఏదైనా కూడా పెట్టుకోవడానికి హ్మ్. సెటప్. అంటే మన ఆఫీస్ ప్రకారం మనం చేసుకున్నాము. ఇంకెవరికైనా ఆఫీస్ గాని కస్టమర్ చేసుకోవాలనుకుంటే వాస్తు ప్రకారం డోర్ ఎటు ఉండాలి, విండో ఎటు ఉండాలి, ప్యాంట్రీ ఎక్కడ ఉండాలి, వాష్‌రూమ్ ఎక్కడ ఉండాలి, ఆ వాస్తు ప్రకారం కూడా మనం చూసి వాళ్ళకు చేసిస్తాము. అంటే స్పేస్‌ని బట్టి మీరు కస్టమైజ్ ఆ చేసిస్తారా? స్పేస్‌ని బట్టి. నాకు ఇక్కడ ఈ రకంగా నాకు పొడవులో ఇక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి దీని ప్రకారం మనం చేసినాము. ఇది నేను 25 ఫీట్ల సైడ్ డోర్స్ పెట్టాను. ఇంకా కస్టమర్‌కు 12 ఫీట్ సైడ్, 13 ఫీట్ సైడ్ కావాలంటే అటు సైడ్ కూడా పెట్టొచ్చు. ల్యాండ్‌ని బట్టి. ఇప్పుడు మనది లేదు ఇంకా తక్కువ ఉందంటే తక్కువ కూడా మనం సైజ్‌లో చేసుకోవచ్చు. అంటే కస్టమైజ్డ్. దీని ట్రాన్స్‌పోర్టబుల్ అనేది వచ్చి ఈ కంటైనర్ మోడల్స్ 12-40 వరకు ఒక వెహికల్ మీద ఎక్కడికైనా ట్రాన్స్‌పోర్ట్ ఈజీగా అవుతుంది. అంటే పోర్టబుల్ ఎక్కడికి అవుతుంది. కావాలంటే అక్కడ ఆఫీస్ షిఫ్ట్ చేసుకోవచ్చు షిఫ్ట్ ఈజీగా. చేసుకోవచ్చు.